అయ్యయ్యో, అది ఇంటి బయట అరిస్తేనే తట్టుకోలేకపోయాను, ఇక ఇంట్లో అరిస్తే ఎలా తట్టుకోవాలి? ఇప్పుడేం చెయ్యాలి? సరే సరే ఇంద్రాణి, ఏడవకూడదమ్మా. అత్తయ్య. వచ్చేసాం. సరే అత్తయ్య. ఏం లేదు, ఏడోకు మా అమ్మ కదా, ఏడోకు. రేయ్, ఏడోకు. ఇక్కడ కూర్చో, ఏంట్రా ఇది? కూర్చో, కూర్చో. అమ్మా నువ్వు ఉండమ్మా ఒకదాన్ని. ఇందు ఏడోకు, నా మాట విను. ఏడోకమ్మా, నీకేం కావాలో చెప్పు. ఇంద్రాణి, ఇదిగో చూడు. సరే సరే ఏడోకు, ఇంద్రాణి తల్లి, ఏం కావాలి నీకు? ఏడోకమ్మా, మా చాక్లెట్ అమ్మకు తీసుకురమ్మంటావా? ఏడోకు. పోనీ నీకు మంచి టాయ్స్ నీకేం తీసుకురమ్మంటావా? కావాలి ఏం కావాలి చెప్పు, నీకేం చెప్పమ్మా. కావాలో చెప్తే ఇస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఇంద్రాణి, మంచి టాయ్స్ ఏమైనా తీసుకురమ్మంటావా? చెప్పు ఇంద్రాణి. మీనా, జరిగిందంతా చూస్తూనే ఉన్నావు కదా. ఇదంతా ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదు. తను అమ్మా రెడీ అయ్యావా? రెడీ అయ్యానమ్మా. కాలేజ్కి టైం అయింది, అన్నింటినీ ప్యాక్ చేసుకుంటున్నాను. ఉండు, నేను క్యారేజ్ బాక్స్ తీసుకొస్తాను. హాయ్ ఆంటీ. బాబు ఏ వాట్సాప్, కాలేజ్కి రెడీ అవుతున్నావా? బయలుదేరుతున్నాను. ఆంటీ, ఏం వంట చేశారు? మధ్యాహ్నానికి బ్రింజాల్ రైస్ చేశాను. ఇప్పటికైతే ఇడ్లీ రెడీగా ఉంది బాబు. అది తెలిసే వచ్చింది, వాసన అక్కడి వరకు వస్తుంది. బ్రింజ్నే బిర్యానీ లెవెల్లో చేసినట్టున్నారే. తీసుకురానా బాబు? ఆంటీ, మీ వంట వాసన నన్ను తినమని చెప్తుంది, కానీ మీరు మాత్రం చెప్పట్లేదేంటి? అయ్యయ్యో, అలాంటిదేం లేదు బాబు, తీసుకురానా? పర్వాలేదంటీ, నేనేదో ఊరికి తమాషాగా అన్నాను. కొద్దిగా తెస్తాను బాబు. బంగారి అంటే విందు భోజనమే చేయొచ్చు, అయినా మేడం కరగట్లేదే. సార్, మీకు ఆఫీస్కి టైం అయింది కదా, బయలుదేరండి. సరే, నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం. బై ద వే, నువ్వు కూడా నాతో రా, వెళ్దాం. ఎక్కడికి? కాలేజ్కి. నేను డ్రాప్ చేస్తాను. మీకెందుకులేండి సార్ శ్రమ, నేనే వెళ్ళిపోతాను. ఇందులో శ్రమే ఉంది, కార్లోనే కదా వెళ్ళబోయేది. అయినా నిన్ను ఇబ్బంది పెట్టిన వాడున్నాడే, వాడు మళ్ళీ వచ్చి నిన్ను ఇబ్బంది పెడితే ఇమీడియట్లీ నాకు కాల్ చేసేయ్. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. అలాగే సార్. వాడు తిన్న తన్నులకి తను ఉన్న 100 మీటర్ల రేడియస్ లో కూడా కనబడ్డు. బంగారి, ఏమో చెప్పలేం, ఇలాంటి వాళ్ళు రివెంజ్ లాంటివి తీసుకుంటూ ఉండొచ్చు, మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నావు బాబు? ఆంటీ, మీరేం భయపడకండి, నేనున్నాను కదా. ఝాన్సీ అమ్మ పేరు, రవి పేరు చెప్తే చాలు, వచ్చిన వాళ్ళు ఎవరైనా తోక ముడుచుకొని వెళ్ళిపోవాల్సిందే. మీరు ధైర్యంగా ఉండండి. నువ్వు రామ్మా, మనం వెళ్దాం. బంగారి, నువ్వు కూడా పద, వెళ్దాం. ఎక్కడికి రవి సార్? ఆఫీస్కే కదా వెళ్తున్నాం, వెళ్లేదారిలో తను కూడా దించేసి మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం. పర్వాలేదు సార్, నేను ఒక్కదాన్నే వెళ్తాను, మీరు వెళ్ళండి. చూడండి ఆంటీ, మనం అంతా ఒకటే ఫ్యామిలీ అని పేరుకు మాత్రమే చెప్తుంది, అన్నిట్లోనూ ఒంటరిగానే ఉంటుంది. తను ఇప్పుడు నాతో ఆఫీస్కి వస్తే ఏం ప్రాబ్లం అయిపోతుంది చెప్పండి? నా మీద నమ్మకం లేదా? అలాంటిదేం ఉండదు బాబు. బంగారి, బాబుతో వెళ్ళొచ్చుగా. అమ్మా, నువ్వు సైలెంట్గా ఉండు. బంగారి, నన్ను ఇలా ఎన్ని రోజులు వెయిటింగ్లో పెడతావో చూస్తా. సైలెంట్గా ఉండండి సార్. నువ్వు నా నంబర్ సేవ్ చేసుకో, ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెంటనే కాల్ చేయి. అన్నట్టు ఆ అబ్బాయి పేరు రవి? ఏంటమ్మా? జాను. బయలుదేరేసావా? బయలుదేరుతున్నాను జాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఆ, బంగారి, మీరు కలిసి వచ్చేయండి, నేను ముందు వెళ్లాల్సింది. ఓకేనా? సరే ఝాన్సీ అమ్మ, వచ్చేస్తాం. సరే, వస్తాను. ఓకే జాను. జాగ్రత్త. సరే. అవును, ఆంటీ ఎక్కడున్నారు? ఆవిడ కిచెన్కి వెళ్ళారు. ఓ సరే సరే, నేను వెళ్ళి కార్ స్టార్ట్ చేసి పెడతాను.
రవి సార్, హ్మ్? ఏంటి బంగారి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? పరిగెత్తి లవ్ చేయటం అంటే ఇదేనా? ఎందుకు మా అమ్మతో అలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడా? ఊరికే కవర్ చేసుకోకండి. ఊ అంటే విందు భోజనం పెడతా అది ఇది అని డబుల్ మీనింగ్ తో మాట్లాడుతున్నారు. ఏ మాట్లాడితే ఏమైంది? ఆవిడ నీకు అమ్మ మాత్రమే కాదు, నాకు అత్త కూడా కదా. అత్తయ్యా? అంటే నా భార్యకి అమ్మ అంటే ఫ్యూచర్లో నాకు అత్తగారు, అందుకే అత్త. ఆవిడ దగ్గర నేను ఇలా మాట్లాడకుండా ఎలా మాట్లాడాలి? ఆవిడకి ఎప్పటికైనా మన విషయం తెలియాలి కదా బంగారి. ఏంటి మన విషయమా? ఏంటి సార్ మన విషయం? సార్ మీరేదేదో అనుకుని తప్పుగా మాట్లాడుతున్నారు. బంగారి నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను, నువ్వే కన్ఫ్యూజన్ లో ఉన్నావు. బంగారి ఈ రోజు మన విషయం తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అయితే తెలిసిపోతుంది కదా. అది ఇప్పుడే చెప్తే ఏంటి? సార్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, దానికి నిజంగా మీకు రుణపడి ఉంటాను. అందుకని ఇలా అంతా. బంగారి ఈ రుణాలన్నీ ఎవరు కావాలి? నేను నీకు నచ్చానా లేదా అది చెప్పు. చెప్పు బంగారి, ఇష్టమా కాదా? అయ్యో నాకు చాలా పని ఉంది సార్, దయచేసి ఇలా అంతా మాట్లాడకండి. ఏయ్ ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది? బట్ రవి ఇది చాలా పెద్ద అచీవ్మెంటేరా. తను మనల్ని నమ్మటం మొదలుపెట్టింది. తనకి ఇంకొంచెం లవ్ టార్చర్ ఇస్తే చాలు, తను ఇక్కడి నుంచి పారిపోతుంది. ఒకవేళ బంగారి మనల్ని సిన్సియర్గా లవ్ చేసేస్తే తనకి నా మీద లవ్ అంతా ఎందుకు వస్తుంది? తనకి నేనంటే అస్సలు నచ్చదు కదా. మనం పెట్టే లవ్ టార్చర్తో తను ఈ ఇల్లు వదిలిపెట్టి పారిపోవటం కన్ఫర్మ్. రవి నువ్వు అనుకున్నది త్వరలోనే జరగబోతుందిరా. సార్ రోడ్డు చూసి కారు నడుపుతారా? నువ్వు పక్కనుండగా నన్నెలా రోడ్డుని చూసి డ్రైవ్ చేయమంటావు? సరే కాస్త పక్కన ఆపండి, నేను వెనక్కి వెళ్ళి కూర్చుంటాను. ఏ సరే సరే, నేను రోడ్నే చూసి నడుపుతాలే. బంగారి ఇక నుంచి మనం డైలీ కలిసి ఆఫీస్కి వెళ్దాం. చెప్పు బంగారి, ఓకేనా కాదా? సార్ టైం అయింది సార్, కొంచెం ఫాస్ట్గా వెళ్తారా? నీ మనసులో ఉన్నది నువ్వు బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోవడం కూడా మంచి ఫీల్ని ఇస్తుంది. కానీ ఎక్కువ రోజులు అలా చేయకే ఆ ఫీల్ హర్టింగ్గా మారుతుంది.